బాబా ఏమన్నా ట్రైలర్ అసలు నిజంగానే పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఉస్తాద్ భగత్ సింగ్, ఇరగదీసే నక్షత్రము బ్లాక్ బస్టర్ కొట్టే సినిమా. నా దగ్గర నెట్ స్లో ఉందబ్బా, టికెట్లు వదిలితే ఒక టికెట్ బుక్ చేస్తారా ప్లీజ్? సరే కానీ ఒక 10 సెకండ్లు టైం దొరికితే ట్రైలర్ ఎలా ఉందో కమెంట్ చేయండి అబ్బా ఒకసారి. మీ మాటల్లో వినాలనుంది. నచ్చిందా, బొక్కలా ఉందా, ఎత్తిపోయిందా, ఏదో ఒకటి పెట్టండి. ఓకే ఓకే. నాకైతే అప్పుడే బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా దురందరికి పెద్ద బొక్కనే అబ్బా. తెలుగు స్టేట్స్లో అయితే కన్ఫర్మ్ ఇంకా రిటర్న్ టికెట్ వేసుకోవచ్చు. ఎంత స్టైలిష్గా చూపించాడంటే పవన్ కళ్యాణ్ని స్టైలిష్ స్టార్ కూడా పనికిరాడు, ఆ రేంజ్లో ఉన్నాడు. హరిశంకర్ మామ నువ్వు నిజంగానే తోపబ్బా. సుజిత్ తర్వాత పవన్ కళ్యాణ్ని ఇంత స్టైలిష్గా చూపించడం నువ్వే. నిజం చెప్పాలంటే సుజిత్ కంటే నువ్వే బాగా చూపించావు. ఆ కాస్ట్యూమ్స్, గన్ను పట్టుకునే విధానము అండ్ డైలాగ్ చెప్పేటప్పుడు ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మనోడిది. యూనిక్ అసలు, సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఆ స్టైల్కి. వేరే ఏ హీరో కూడా సెట్ అవ్వదు. ప్రూవ్ చేసుకున్నాడబ్బా మనోడు కల్ట్ కెప్టెన్ అని, ఒప్పేసుకుంటున్నాం. అండ్ ఇంకోటి డ్యాన్స్ చేపించాడు, మళ్ళీ అల్లా టప్పా స్టెప్పులు కూడా కాదు అవి, స్టైలిష్గా ఉన్నాయి అసలు. ఇదైతే పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అసలు, మనోడితో డ్యాన్స్ చేయించడం అనేది. హరిశంకర్ తీస్తున్నలే కొంచెం స్టైలిష్గా ఉంటుంది అనుకున్నా కానీ డ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. అండ్ దీనిలో ఒక డైలాగ్ ఉంది, చాలా మందికి స్లిప్పర్ షాట్ లాంటిది. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియని మీ అందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. అర్థం, భావం, అవసరం అన్నీ చూపిస్తా ఉంటాడు. అంటే రీజనబుల్ వైలెన్స్ ఉంటుంది అని చెప్తున్నాడు. కరెక్టే కదా. అయినా మనోడు అడుగు పెట్టినంత వరకే ఎవడైనా వైలెన్స్ చేయాల్సిందే. రాకి లేదు, సలార్ లేదు, మార్కో లేదు, కిల్లు కూడా లేదు. మనోడు ఒకసారి గన్ను పట్టుకొని దిగినాడంటే తలకాయల్ని పుచ్చకాయలు లేపినట్లు లేపుతాడు. జస్ట్ కింద పడితే బౌన్స్ అవ్వడం కాదు, ఒక స్టైల్తో చంపుతాడు. స్వాగ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇది మనోడి టాలెంట్. ఇది ఈ విధంగా ఉండాలి, అంతేగాని ఊరికనే చంపుకోవడం ఉండకూడదబ్బా. ఎందుకంటే మీరు ఈ మధ్య గమనిస్తే ప్రతి సినిమాలో వైలెన్స్ అనవసరంగా పెట్టేస్తున్నారు. చేతులు నరకడం, తలను నరకడం, ఇంకోటైతే చెస్టులో చేయి పెట్టేసి గుండె బయటికి తీస్తాడు. ఏమవసరం చెప్పండి అంత వైలెన్స్, అంత ఘోరంగా తీయడం. దీనిలో ఒకటి అబ్జర్వ్ చేశారా, మనోడు ఎస్ఐ కాదు ఐపీఎస్. సో మోర్ పవర్ఫుల్ దాన్ గబ్బర్ సింగ్ అబ్బా. యాక్చువల్గా మనోడు ఒక ట్విస్ట్ పెట్టిండాలబ్బా, ఇది గబ్బర్ సింగ్కి ఒక కంటిన్యూషన్ అయి ఉండాలి. శృతి హాసన్ ఎక్కడో పెట్టేసి ఒక మిషన్ మీద ఇక్కడికి వచ్చిండాలి. శ్రీలీల, రాశికన్న వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్కి లైన్ వేస్తుంటారు. లాస్ట్లో నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పాప అని చెప్పేసి సైడ్ పెట్టేస్తాడనమాట. మధ్యలో సరదార్ ఉంది కదా అంటారా, లేపేసేయండి దాన్ని. ఏదైతేనేంలే కానీ గన్ను పట్టుకోవడంలో మనోడి తర్వాత ఎవడైనా ఒక్క హీరోని చూపించండి, ఇంత స్టైలిష్గా గన్ను ఎవరన్నా పట్టుకుంటారు? చూపించినోడికి లైఫ్ టైం సెటిల్మెంట్. నా దగ్గర డబ్బులు లేవులే, లోన్ తీసుకొని సెటిల్మెంట్ చేస్తా. అండ్ కామెడీ కూడా మనోడు ఎక్కువనే యాడ్ చేసినట్టు కనిపిస్తుంది. చిరంజీవిని కూడా ఇమిటేట్ చేశాడు ఒక దగ్గర. బాగుందబ్బా, ఇలాంటి కామెడీ కావాల్సింది యాక్చువల్గా. మనోడి పాత సినిమాలు గుర్తొస్తున్నాయి, తమ్ముడు, తొలి ప్రేమ, ఇలాంటివి. ఎట్లా ఉంటుంది కామెడీ డైలాగులు పవన్ కళ్యాణ్ ఆ సినిమాల్లో. పక్కన కమీడియన్స్నే డామినేట్ చేస్తాడు మనోడు. అండ్ ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే గబ్బర్ సింగ్లో అంతాక్షరి సీన్ ఉంటుంది కదా, అక్కడ యూజ్ చేసిన ఆర్టిస్టులను మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యాడు బాగా. పాపం వాళ్ళ మనసులో ఉన్న రియల్ ఫీలింగ్ని బయటికి చెప్పించేశాడు. మిమ్మల్ని కలవాలని ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తారు కదా అది. ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత వాళ్ళందరికీ ఆఫర్లు అయితే బాగానే వచ్చాయి కొన్ని సినిమాల వరకు, తర్వాత తగ్గిపోయాయి. అండ్ ఇప్పుడు ఒక కంబ్యాక్ అనుకోండి, అందుకే అంత ఫీల్తో చెప్పారు. ఇంకా హీరోయిన్ గురించి నాకైతే ఏం తెలియదు, ఏం చెప్పాలనో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే డ్యాన్స్ కోసం తీసుకున్నారా లేదా ఆ రోల్కి ఈమెనే సెట్ అవుతుంది అని తీసుకున్నారో నాకైతే తెలియదు. సినిమా చూసినా కానీ తెలుస్తుంది. ఇంకా రాశికన్న గురించి కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బాగుంటుంది పాప, క్యూట్గా. ఏదో గ్లామరస్ రోల్ అంటప్ప దీంట్లో. షార్టులు, స్కర్టులు ఇవన్నీ వేసుకోమని చెప్పాడంట హరిశంకర్. అండ్ ఇలా చెప్పిన వెంటనే హరిశంకర్లో రాశికన్నకి ఒక పెద్ద విజన్ కనిపించిందంట. ఇంటర్వ్యూలో కదబ్బా, ఊరికే చెప్పింటదిలే అనుకుంటున్నాను నేనైతే. స్టార్ హీరో పక్కన రోలు, అందులో ఏమికి పెద్దగా ఆఫర్లు కూడా లేవు. సో కండిషన్లో ఒప్పుకోవాల్సిందే. కానీ మంచి పాప కాబట్టి పొగుడుతుంది. సినిమా అయితే ఫ్లాప్ కానీ హరీష్ మామకు ఉంటుంది. కార్ టైర్ ఒకటి కాదు 4 పంచర్ కావాలని చెప్పిస్తా. ఎట్లుంటుందో ఏమో మరి. ఇంకా 2 హీరోయిన్లు ఉన్నారంటే తేరీ వైబ్సే కొడుతున్నాయి. కాకపోతే మనోడు కాదన్నాడే. సో ఇదంతా సినిమా చూసినాగానే తెలుస్తుంది. ఇదబ్బా మ్యాటర్. నాకైతే ట్రైలర్ ఫుల్గా నచ్చేసింది. అండ్ సెకండ్ షో సినిమాకి కూడా ఇదే చూస్తాను, అంటే ఒక 100 సార్లు చూస్తాను ట్రైలర్. బాగా ఆనందంతో కళ్ళు మూసుకొని పడుకుంటా. నా ఒపీనియన్ అయితే ఇలా ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు కదా. సో అందుకే మీరు కూడా కమెంట్ చేయండి, ఓకేనా? ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, టేక్ కేర్.